అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో సిబిఐ కోర్టుకు హాజరయ్యారు వైసీపీ అధినేత జగన్. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సిబిఐ కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా జస్టిస్ మధుసూదన్ రావు ఈ రోజు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో కేసు విచారణను వచ్చే శుక్రవారంకు వాయిదా వేశారు బెంచ్ క్లర్క్. మరోవైపు సిబిఐ కోర్టులో జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. కూతురును కలిసేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. థ్యాంక్ యూ హరీష. వైసీపీ అధినేత జగన్మోహన్ ఈ రోజు ఆస్తుల కేసు వ్యవహారంలో మరొకసారి సిబిఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది. అతనితో పాటు విజయసాయిరెడ్డి కూడా కేసులో A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా సిబిఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది. అయితే ఈ రోజు సిబిఐ న్యాయమూర్తి మధుసూదన్ రావు ఛార్జ్ తీసుకున్న నేపథ్యంలో ఈ కేసుని వచ్చే శుక్రవారానికి బెంచ్ క్లర్క్ వాయిదా వేయడం జరిగింది. మరోపక్క జగన్ తన కూతుర్ని కలవడానికి లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నెల 21 నుంచి 23 వరకు తాను లండన్ వెళ్తున్నాం కాబట్టి తన కూతుర్ని కలవడానికి అవకాశం ఇవ్వాలంటూ కూడా తను జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయండి. ఈ పిటిషన్ పై సోమవారం సిబిఐ కోర్టు అవకాశం తెలిసింది. గతంలో కూడా అనేక సార్లు సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు తన కలవడానికి అనేక సార్లు కూడా జగన్ వెళ్లడం జరిగింది. మరొకసారి తన కూతుర్ని కలవడానికి వెళ్లాలి కాబట్టి అనుమతి ఇవ్వాలని సిబిఐ కోర్టులో ఈ రోజు జగన్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కేసులో గతంలో అరెస్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళినా కూడా కోర్టు అనుమతి తీసుకోవాలన్న నేపథ్యంలోనే ఈ రోజు వైఎస్ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం ఈ పిటిషన్ పై కూడా పూర్తిగా వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంకా మరోవైపు సిబిఐ కోర్టు న్యాయమూర్తిగా ప్రిన్సిపల్ న్యాయమూర్తిగా మధుసూదన్ రావు ఈ రోజు ఛార్జ్ తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు 25 జడ్జీలను కూడా హైకోర్టు న్యాయమూర్తి నియమించదండి. ఈ నేపథ్యంలోనే సిబిఐ న్యాయమూర్తిగా మధుసూదన్ రావుని నియమించిన నేపథ్యంలో ఈరోజు ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇక నుంచి జగన్ కేసు మొత్తం కూడా సిబిఐ సంబంధించిన జగన్ కేసు మొత్తం కూడా న్యాయమూర్తి మధుసూదన్ రావు గారే విచారించే అవకాశం తెలిసింది. ఇక తదుపరి విచారణ జగన్ ఆస్తుల కేసు వ్యవహారం తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేయడం జరిగింది. సోమవారం జగన్ వేసినటువంటి పిటిషన్ పై వాదన జరిగే అవకాశం ఉందని తెలిసింది. థ్యాంక్ యూ సునీల్.